అవిశ్వాసం కన్నా చెడ్డది ఇంకొకటి లేదండి దేవుని దృష్టిలో. అవిశ్వాసం అంటే ఎంత కోపం అంటే ఆయనకి అంత చిరాకు. అవిశ్వాసం కన్నా పెద్ద పాపం ఇంకొకటి లేదనిపిస్తుంది నాకు. నువ్వు వదలలేకపోతున్నావు అంటే అర్థం ఏంటి? విశ్వాసం ఉంచలేకపోతున్నావు. ఎప్పుడు నీ నోట ఒక మాట రావాలా, నాకేమీ కొదువా, మా నాన్నున్నాడు. నీ బతికేలా అయిపోయింది కదా, అయిపోయిన దాన్ని కూడా తిరిగి నిర్మించగల సమర్థుడు మా నాన్న. కొంతమందిని కోల్పోయావు కదా, పోగొట్టుకున్న వాళ్ళను కూడా తిరిగి తెచ్చి ఇవ్వగలవాడు మా నాన్న. అప్పుల పాలయ్యావుగా, అయిన అప్పులను తీర్చగల దమ్మున్నోడు మా నాన్న. శరీరం రోగం వచ్చిన రోగాన్ని స్వస్థపరచగలవాడు మా నాన్న. ఇంకేం స్వస్థపరుస్తాడు? మంచం ఎక్కావుగా, సచ్చినా సరే తిరిగి లేపుతాడు మా నాన్న. ఇప్పుడు చెప్పిగా దేవునికి